హాయ్ ఫ్రెండ్స్ మనకి 2025 ఆగస్టు 14వ తారీఖున రిలీజ్ అయిన వార్ 2 మూవీ ఆగస్టు 14 నుంచి ఆగస్టు 18 వరకు ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా 2025 ఆగస్టు 14న రిలీజ్ అయిన కూలీ మూవీ ఆగస్టు 14 నుంచి ఆగస్టు 18 వరకు ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా మనకి మూవీస్‌లోని రెగ్యులర్‌గా మనకి వినబడుతూ ఉంటదండి. నెట్ అంటే ఏంటి? గ్రాస్ అంటే ఏంటి? షేర్ అంటే ఏంటో కూడా మీకు ఈరోజు వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు 3 విషయాలు అయితే చెప్పాలండి. అదేంటంటే గ్రాస్ అంటే ఏంటి? నెట్ అంటే ఏంటి? షేర్ అంటే ఏంటి? మీకు చిన్న షార్ట్ వీడియో చెప్తాను చూడండి. గ్రాస్ అంటే ఏంటంటే మనకి మూవీ థియేటర్స్ మనకి మూవీ టికెట్స్ అయితే సేల్ చేస్తూ ఉంటారు కదా, దాని మీద వచ్చిన డబ్బును మనకి గ్రాస్ కలెక్షన్స్ అయితే అంటారు. గ్రాస్ కలెక్షన్స్లో మనకి వాళ్ళు 2 విధాలుగా డబ్బులు గవర్నమెంట్కి అయితే కట్టాలి. ఒకటి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టాలి, ఇంకోటి ఏంటంటే మనకి సర్వీస్ ట్యాక్స్ అయితే కట్టాలి. మిగిలిన డబ్బు ఏదైతే ఉంటుందో అది నెట్ అమౌంట్ అయితే ఉంటుందండి. ఆ నెట్ అమౌంట్ డైరెక్ట్గా మనకి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. డిస్ట్రిబ్యూటర్లో మళ్ళీ మనకి నెట్ అమౌంట్లోని కొంత భాగం మనకి సినిమా హాల్కి అయితే కట్టాల్సి ఉంటుంది. ఓకేనా. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర మిగిలింది మళ్ళీ షేర్ అయితే అవుద్దనమాట. ఎవరెవరికి? మనకి డిస్ట్రిబ్యూటర్కి సగం వెళ్తుంది, అలాగే మనకి ప్రొడ్యూసర్కి అయితే సగం వెళ్తుంది. దాన్ని షేర్ అని అయితే అంటారు. మీకు క్లారిటీగా అర్థమైంది కదా, ఇదనమాట. ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి. వార్ 2 మూవీ ఆగస్టు 14వ తారీఖున ఇండియా మొత్తం కలిపి ఎంత కలెక్ట్ చేసిందంటే నెట్ అమౌంట్ మనకి 52 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. అలాగే మనకి ఆగస్టు 15వ తారీఖున అంటే ఇండిపెండెన్స్ డే రోజు ఇండియా మొత్తం కలిపి వార్ 2 మూవీ నెట్ అమౌంట్ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 57.33 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. అలాగే మనకి 16వ తారీఖు, ఓకేనా, ఆగస్టు 16వ తారీఖు డే 3వ తారీఖున మనకి ఎంత కలెక్ట్ చేసిందంటే టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో నెట్ అమౌంట్ మనకి 33.25 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. అలాగే మనకి డే 4 అంటే మనకి ఆగస్టు 17వ తారీఖున మనకి ఎంత కలెక్ట్ చేసిందంటే ఇండియాలో మొత్తం మనకి నెట్ అమౌంట్ మనకి 34 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. అంటే మనకి టోటల్ అండి డే 1 నుంచి మనకి డే 5వ తారీఖు వరకు ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 179 క్రోర్స్ అయితే మనకి కలెక్ట్ అయితే చేసిందండి నెట్ అమౌంట్. ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఇంకా ఓవర్సీస్ మొత్తం డే 1 నుంచి మనకి డే 4 వరకు ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 187 కోట్లు అయితే మనకి నెట్ అమౌంట్ అయితే కలెక్ట్ అయితే చేసిందండి ఓవర్సీస్. ఫ్రెండ్స్ ఇంకా వార్ 2 మూవీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డే 1లోని కలెక్షన్స్ కొద్దిగా లోగా ఉన్నా సరే ఆగస్టు 15వ తారీఖు నుంచి కొద్దిగా కలెక్షన్స్ అయితే పుంజుకున్నాయండి. మళ్ళీ మనకి 15 మాత్రమే వార్ 2 మూవీ కలెక్షన్స్ కొద్దిగా ఎక్కువ వచ్చినా సరే మళ్ళీ 16 నుంచి మాత్రం అలాగా డౌన్ఫాల్ అయితే అయిపోయిందనమాట. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కలిపి నాగవంశీ గారు 80 కోట్లకి అయితే కొనుగోలు చేశారు వార్ 2 మూవీ. నాకు తెలిసినంత వరకు అయితే నాగవంశీ గారికి పెద్ద బొక్క వచ్చిందని అయితే నేను వార్ 2 మూవీ అయితే ఖచ్చితంగా అయితే చెప్తున్నానండి. అసలు మీకు ఫస్ట్‌లో అందుకే మీకు చెప్పాను. నెట్ అంటే ఏంటి? గ్రాస్ అంటే ఏంటి? షేర్ అంటే ఏంటో మీకు ఫస్ట్‌లో చెప్పాను కదా! దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నాగవంశీ గారికి 80 కోట్లు అయితే పెట్టుబడి పెట్టారు. కరెక్టే వార్ 2 మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి. నాకు తెలిసిన మట్టుకు 100% అయితే బొక్కైతే వచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్ ఇంకా వార్ 2 మూవీ ఇదే అనమాట. ఫ్రెండ్స్ ఇంకా కూలీ మూవీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డే 1 కలెక్షన్స్ అండి నెట్ అమౌంట్ మనకి తమిళ్లో వచ్చేసరికి మనకి 44 క్రోర్స్ అయితే మనకి తమిళ్లోనైతే కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి. అదే మీరు హిందీలో చూసుకున్నట్లయితే ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 4.5 సీఆర్ అయితే మనకి కలెక్ట్ చేసిందండి. అదే మనకి తెలుగులో మనం చూసుకున్నట్లయితే 15.5 సీఆర్ అయితే మనకి కలెక్ట్ చేసింది డే 1 నెట్ అమౌంట్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనకి డే 2 మీరు చూసుకున్నట్లయితే ఫ్రైడే డే 2 మనకి తమిళ్ ఇండస్ట్రీలో కలిపి మనకి 34.25 సీఆర్ అయితే కలెక్ట్ చేసింది తమిళ్లో. అలాగే మనకి హిందీలో మీరు చూసుకున్నట్లయితే 6.3 క్రోర్స్ అయితే మనకు కలెక్ట్ చేసింది. అలాగే మీరు తెలుగులో చూసుకున్నట్లయితే 14.5 సీఆర్ అయితే మనకి కలెక్ట్ చేసిందనమాట మనకి. అలాగే మనకి కన్నడలో మనం చూసుకున్నట్లయితే 0.5 సీఆర్ అయితే కలెక్ట్ చేసిందండి మనకి సెకండ్ రోజు నెట్ అమౌంట్. అలాగే మనకి థర్డ్ డే మనం చూసుకున్నట్లయితే సాటర్డే రోజు మనకి తమిళ్ ఇండస్ట్రీలో మనకి 25 సీఆర్ అయితే మనకి కలెక్ట్ చేసిందండి. మనకి హిందీలో మీరు చూసుకున్నట్లయితే
2 CR అయితే మనకి కలెక్ట్ అయితే చేసిందండి. అలాగే మనకి తెలుగులో మీరు చూసుకున్నట్లయితే 10.11 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి కూలీ మూవీ. అలాగే మనకి కన్నడలో మనం చూసుకున్నట్లయితే 0.25 CR అయితే మనకి కలెక్ట్ అయితే చేసిందండి డే 3లో. ఇంకా డే 4లో మనం చూసుకున్నట్లయితే ఇంకా మొత్తం రాసుకొచ్చా ఇదంతా గూడా. తమిళ్‌లో మీరు చూసుకున్నట్లయితే 22.5 కోట్లయితే కలెక్ట్ చేసిందండి డే 4లో. అలాగే మనకి హిందీలో మీరు చూసుకున్నట్లయితే 7.5 CR అయితే మనకి కలెక్ట్ అయితే చేసిందండి. అలాగే మనకి తెలుగులో మీరు చూసుకున్నట్లయితే 6.5 కోట్లయితే మనకి కూలీ మూవీ అయితే కలెక్ట్ అయితే చేసిందండి. అలాగే మనకి కన్నడలో చూసుకున్నట్లయితే 0.45 CR అయితే మనకి కలెక్ట్ అయితే చేసిందనమాట. మనకి కూలీ మూవీ ఓవర్‌సీస్‌లోని మొత్తం 4 రోజులకి కలిపి ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 150.5 కోట్లయితే కలెక్ట్ చేసిందండి. 4 రోజులకి కలిపి నెట్ అమౌంట్ ఓవర్‌సీస్‌లో. ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని బట్టి అయితే వార్ 2 కన్నా కూలీ మూవీయే కొద్దిగా ఎంతమంది నెగెటివ్ టాక్ ఇచ్చినా సరే కూలీ మూవీ కలెక్షన్స్‌లో మాత్రం కింగ్ అనైతే 100% అయితే చెప్పొచ్చండి. ఫ్రెండ్స్ ఇది టోటల్ వీడియో అనేది. మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది అయితే చూస్తున్నారు. ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.